డయాఫ్రమ్ వాళ్ళ సంగతి తేలాల. ఉమ్, అది టెక్నికల్ గా రిపేర్లు చేస్తే సరిపోతుందా లేదంటే కొత్తగా నిర్మించాలా? దాన్ని పునర్నిర్మించాలి అంటే 2,000 కోట్ల రూపాయల నిధులు అవసరము అన్నది అంచనా వేసి ఉన్నారు ఆల్రెడీ. ఉమ్, సో దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే కేంద్ర వాటర్ రిసోర్స్ వాళ్ళు రావాలి. అంతకుముందు వచ్చి పోయారు. ఉమ్, కాకపోతే ఏంటంటే ఆ 2,000 కోట్లు ఎవరు ఖర్చు పెట్టాలా అనే దాని మీద అది మరి కాంట్రాక్టరు తప్పు ఉన్నదా లేకపోతే ప్రకృతి పరంగా అన్ఎక్స్పెక్టెడ్ వాటర్ ఫ్లో వచ్చి పోయిందా, ఈ ఈ అంశాలు తేల్చకుండానే వదిలేశారు. అంటే కాంట్రాక్టర్ కు ఫేవర్ గా ఆ ప్రభుత్వం నడిచిందని నేను అనుకుంటున్నాను. ఉమ్, అందువల్లనే అంశాలు జోలికి పోలేదు, కాలయాపన చేశారు, గడువు అయిపోయింది. అంటే ఇక ఆ పార్టీ అధికారం నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు పబ్లిసిటీ కోసం మళ్ళీ సోమవారం అని పాకులాడితే ప్రయోజనం ఉండదు. ప్రజలు నమ్మరు. ఇంకా ఒకసారి నమ్మారు, ఉమ్, ఇంకోసారి నమ్మరు. పబ్లిసిటీ అవసరం లేదు, ప్రాక్టికాలిటీకి వెళ్ళిపోవాలి. ప్రాక్టికల్ గా వెళ్ళిపోవాలంటే దీని బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కానే కాదు. ఉమ్, కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన తప్పేంటంటే నీతి ఆయోగ్ చెప్పింది అనేటువంటి సాకుతో నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నియమించుకొని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్మాణాలు చేపట్టాడు. అలా కాకుండా కేంద్ర ప్రాజెక్ట్ అది కేంద్రానికి వదిలేసి ఉంటే వాళ్ళ యొక్క కంట్రోల్ అయిన ప్రాజెక్టు నిర్మాణ పనులు జరిగి ఉంటే కనుక ఇంకో విధంగా ఉండేది. అలాగే నిధులు ఏవైతే రిలీజ్ చేస్తూ వచ్చారో ఆ నిధులను డైవర్ట్ చేస్తూ ఇతర వాటికి కూడా ఉపయోగించాడు చంద్రబాబు నాయుడు గారు. ఉమ్, అది వాళ్ళకి లాస్ట్ చివరిగా 1.5 year లో పీరియడ్ అయిపోతుంది అనగా విభేదాలు రావటం, బీజేపీని వ్యతిరేకించటం, వాళ్ళు కూడా లెక్కలు చెప్పాలని అడగడము, ఒక కమిటీ రావడం, ఇవన్నీ జరిగిపోయి ఉమ్, మళ్ళీ ఫర్దర్ నిధులు విడుదల చేయకుండా వాళ్ళు ఆపేశారు. ఉమ్, అదంతా మనం చూసాం. మరి ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఎన్డీఏ, మీరు అన్నట్టు ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నాడు. మరి ఇప్పుడు కూడా పాత పాటే పాడడానికి పాత పాటే పాడుతున్నారు అనేది మనకు కనిపిస్తున్నది కదా. మళ్ళీ సోమవారం అంటే అది పాత పాటే. ఉమ్, అదే బాబు నువ్వు ఇచ్చేసే కేంద్రానికి ఉమ్, ఇప్పటికైనా మేలుకొని, మాకు అవసరం లేదు, మేము ఇది పర్యవేక్షించండి. రాష్ట్ర అభివృద్ధి విషయంలో, అమరావతి విషయంలో మీకు చాలా పనులు ఉన్నాయి, ఉమ్, ఆ పనులు చూసుకోండి. అది వాళ్ళది బాధ్యత, పూర్తిగా వాళ్ళది బాధ్యత. ఉమ్, మీరు నోడల్ ఏజెన్సీ తప్పుకొని మీరు పునర్నిర్మిస్తారో ఏం చేస్తారో, మీరు ఎంత ఖర్చు పెడతారు, DPRO2 ఏం చేస్తారో, ఇంకా పునరావాసం ఏం చేస్తారు అన్నది మీ ఇష్టము. మేము కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాము ఉమ్, అనేటువంటిది ఏమైనా మాట్లాడతారేమో అని నేను ఎదురు చూశాను వారం నుంచి. అది ఆ లైన్ లోకి వెళ్ళిపోతారేమో. ఉమ్, బీజేపీ వాళ్ళు కూడా అంటలేదు, అరే మేము చేపడతాం మీకెందుకయ్యా ఉమ్, అని వాళ్ళు ఊరుకున్నారు. ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ మెంబర్లు ఉన్నారు, ఏమైనా మాట్లాడాలి కదా దాని గురించి. ఉమ్, వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. ఈయనేమో మళ్ళీ మొదలు పెట్టాడు సోమవారం పాట. ఉమ్, ఏం చేస్తారు అక్కడ పోయి సోమవారం పోయి? నాకు అర్థం కాలేదు. ఉమ్, ఆ డయాఫ్రమ్ వాళ్ళు పునర్నిర్మించే పనులు ముందు మొదలైతే జనం నమ్ముతారు, ఎస్ మొదలైనాయి. ఆ పనులు 3 నెలలు పడతాయా, 6 నెలలు పడతాయా, సంవత్సరం పడతాయా, దాని అంచనా వేసుకొని అది చెయ్యండి. చెయ్యండి మిగతా పనులు చేయడానికి అవకాశమే లేదు. ఎక్కడ ప్రాజెక్ట్ పనులు ఎట్లా చేస్తారు? చేయలేరు కదా. ఉమ్, డయాఫ్రామ్ వాల్ పోయింది, కాపర్ డ్యామ్ పోయింది, రిటైనింగ్ వాల్స్ పోయాయి. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో సరే ఫస్ట్ టైం పోవచ్చు, చూడొచ్చు, తను మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి పరిశీలన చేయొచ్చు, దాని మీద ఒక అభిప్రాయం చెప్పొచ్చు కేంద్రానికి. కానీ పబ్లిసిటీ గమనించి చూస్తుంటే, రాత్రి నుంచి మీడియా సంస్థలని చేస్తున్నదాన్ని చూస్తుంటే ఉమ్, మళ్ళీ సోమవారము మన పోలవరం యాత్ర. ఉమ్, దాని గురించి ఎవరు ఏం మాట్లాడలేదు. బీజేపీ కూడా ఏం మాట్లాడలేదు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం అయినా మాట్లాడాలా? ఎందుకు మనకు, వాళ్ళు చూసుకుంటారు, వదిలేద్దాము అని. వదిలేస్తే ఏదైనా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత సమస్య ఉండదు.
ఆల్రెడీ నాబార్డు నుంచి లోన్ తీసుకున్నారు, ఇంకా లోన్ వస్తుంది, లేదంటే గ్రాంట్ ఇస్తారు, ఏదో వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేయకుండా వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేదా, వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు లేదా, పెద్ద పెద్ద ఇంజనీర్లు లేరా? కొండలు పిండి చేసి నార్త్ లో ఎన్ని ప్రాజెక్టులు కట్టారు, ఉమ్, ఎంత టెక్నాలజీ లేదని ఉంది, వాళ్ళు పర్యవేక్షణ చేయలేరా? వాళ్ళ చేత కదా. ఉమ్. నా అభిప్రాయం అయితే ఇప్పటికైనా నోడల్ ఏజెన్సీ గత ప్రభుత్వం కూడా ఇవ్వలేదు కదా పోలవరం ప్రాజెక్ట్ ని. నా తండ్రి స్టార్ట్ చేశారు, నేను పూర్తి చేస్తానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పున్నారు కదా. అది అయిపోయింది ఆ చాప్టర్, ఇంకా పూర్తి చేసి అంటే ఏందమ్మా, గత 5 సర్కార్ కూడా సంవత్సరాలు ఇవ్వలేదు ఏమీ కదా చేయలేదు, అనేది. వెళ్ళిపోయాడు కదా. 2014 నుంచి 19 వరకు ఉన్నటువంటి టీడీపీ ఇవ్వలేదు, 19 నుంచి 24 వరకు ఉన్నటువంటి వైసీపీ కూడా కేంద్రానికి అప్పగించలేదు. ఎప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి, ఆ క్రెడిట్ మా ఖాతాలోనే ఉండాలి, మా హయాంలోనే చేస్తామనేది ఉండాలి అనేది. కారణం చెప్పమంటారా? ఉమ్, జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు? రీటెండర్లు అనిండు. రీటెండర్లు పిలిచి ఏదో సేవ్ చేస్తాను నేను ఉమ్, అని చెప్పి ఉన్న కాంట్రాక్టర్ దుబ్బి పారేసి మళ్ళీ ఏదో రీటెండర్ అన్నాడు, ఏదో సేవ్ అయిపోయింది 7,000 కోట్లు ఎంతో మేము మళ్ళీ టెండర్ పిచ్చామన్నాడు ఉమ్, అంటే మీరు అది ఇప్పుడు ఇంకా 50 కోట్ల పైన 50,000 కోట్ల పైన ఖర్చు పెట్టాలి, ఉమ్. పునరావాసం అన్నిటికి కలిపి. ఏమో ఎస్టిమేషన్ 1,00,000 కోట్లు అంటున్నారు. ఉమ్, అంటే సెకండ్ పేర ప్రకారం అంతే. తర్వాత ఇంకా పెరగాలంటే టోటల్ కంప్లీట్ చేయడానికి. ఎస్ ఎస్. 10% ప్రకారం మళ్ళీ ఏం చేస్తారో చూడాలి, రేట్లన్నీ ఎలా పెంచుతారో. సరే ఏది ఏమైనా ఓ పెద్ద ప్రాజెక్టు, 1,000 కోట్ల ప్రాజెక్టు, కాంట్రాక్టులు మన కంట్రోల్లో ఉండాలా, వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తండుకోవాలి. ఇదేనా ప్రభుత్వాలు చేసే పని? ఇదేనా రాజకీయ పార్టీలు చేసే పని? నిజంగా చిత్తశుద్ధి పూర్తి కావాలనుకుంటే మీరు కమిషన్లు కక్కుర్తి పడకండి, కాంట్రాక్టర్లు దగ్గరికి రానియకండి. అలా కాదు కదా. కాంట్రాక్టర్ వాడు అప్పుడు కాంట్రాక్టర్ ఇవాళ కలిసి ఉంటారు పోయి. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఎలా కలిసి మిస్గైడ్ చేశారో రీటెండర్లు పిలవమని, మళ్ళా ఇప్పుడు సంబంధించిన వాళ్ళని అప్పుడే మొదలు పెట్టింటారు. వాళ్ళ పనే అది. ఏ పార్టీ అధికారంలో అంటే వాళ్ళ చుట్టూ తిరగడము, మేము కమిషన్లు ఇస్తాం, మాకు అది మెయిన్ కాంట్రాక్టర్ వేరు, సబ్ కాంట్రాక్టర్ వేరు. సబ్ కాంట్రాక్టర్ బోలెడు మంది. ఇది ఏమిటమ్మా ఇప్పటికీ నీతి నిజాయితీ చిత్తశుద్ధి నిజంగా పోలవరము అమరావతిలో ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ఎందుకంటే నేను జనసేన బీజేపీ కలిపే మాట్లాడుతున్నా, చిత్తశుద్ధి ఉంటే మీరు అవినీతి లేకుండా కాంట్రాక్టర్ దగ్గర పర్సెంటేజ్ తీసుకోకుండా త్వరితగతిన ప్లానింగ్ చేసుకొని 2 సంవత్సరాలని చెప్పిపోయాడు అమిత్ షా ఎన్నికల ముందు. 2 years లో కంప్లీట్ చేస్తాము అని చెప్పి. ఏది పోలవరం నిన్న మంత్రి నారాయణ కూడా అదే చెప్తున్నారు, అప్రాక్స్ గా 2 years లో కంప్లీట్ చేయొచ్చు అని. పక్కాగా ఈ డేట్ అని చెప్పలేదు, అప్రాక్స్ గా 2 years లో కంప్లీట్ చేయొచ్చు అనే విధానం. ఎందుకంటే నెల పరిశీలించి వచ్చారు కాబట్టి చెప్పినటువంటి మాట ఆశిద్దాం, కోరుకుందాం. ఇంకో 6 months ఎక్స్ట్రానే పెట్టుకుందాం, 2.5 years లెక్కేసుకుందాం. ఇప్పటికైనా కంప్లీట్ అవుతుందేమో, ఎన్నో సంవత్సరాల కల కదా. దానికి సంబంధించి ఏ విధంగా కార్యాచరణ, ఎందుకంటే మార్పులు కనిపిస్తున్నాయి మనకి చాలా విషయాల్లో. ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గతంలో 2014 to 19లో ఉన్నటువంటి ఒరవడి మనకు కనిపించట్లేదు. ఎంతో కొంత మార్పు అయితే కనిపిస్తోంది ప్రతి విషయంలో కూడా. ఏం మార్పు కనిపించిందమ్మా? మీరు నాకు చెప్పండి సమాధానం. ఏం మార్పు ఒకటి చెప్పండి. ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, ప్రజలకు సంబంధించి కలిసే విధానంలో ఇనుప కంచెలు వేయొద్దని చెప్పడం కావచ్చు, ప్రజలకి మంత్రులకి కావచ్చు, ప్రజలకి తనకి ముఖ్యమంత్రికి కావచ్చు గ్యాప్ ఉండకూడదు, కలిసే విధంగా ఉండాలని చెప్పడం కావచ్చు. మార్పు కాదంటారా? గతంలో మాదిరిగా నేనే అన్నిటికీ రారాజు అనుకున్నటువంటి చంద్రబాబు ఇప్పుడు ఎటువంటి వ్యత్యాసం వద్దు, అందరూ ఒకే చేర్స్, ఇవన్నీ కూడా ప్రజలకు కనిపిస్తున్నాయి కదా వచ్చినటువంటి 2 రోజుల్లో. కాదంటారా? మీకు కనిపించడం లేదా? చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ఎలా ఉన్నాడో ప్రజలను కలిసే విషయంలో, పార్టీ ఆఫీస్ దగ్గర కంచె వేసింది పోలీసు వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడు వేయలే. అంతకుముందు కూడా ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫ్రీగా పోయి కలుస్తున్నారు, ఇంటి దగ్గర కలుస్తున్నారు, సెక్రటరీలుగా. ఆయన విధానం అదే. ఆయననే నేనే తప్పు పట్టడం లేదు. కాకపోతే అది మార్పు కాదు, ప్రజలు వచ్చి కలుసుకోవడము. బుక్స్ విషయంలో కూడా ఫోటోలు ఉన్నాయి. జగన్ అంటే అప్పుడు సీఎం గా ఉన్నప్పుడు జగన్ కాబట్టి మళ్ళీ మేము వస్తామని అనుకున్నారు కాబట్టి ఫోటోస్ కూడా జగన్ ఉన్నప్పటికీ కూడా మార్చొద్దు, ఇవ్వండి అని చెప్పారు. ఇవన్నీ మార్పులో భాగం కాదంటారా? ఇంకా మనకి స్టార్ట్ అయ్యి 15 days కూడా కాలేదు కదా మంత్రి పదవులు చేపట్టి. దీన్ని మనం ఒక వరవడిగా తీసుకోవడం అవసరం లేదంటారా లక్ష్మణ్ గారు? అతి చిన్న
విషయాల గురించి పెద్దగా మార్పు అని మీరు ప్రచారం చేస్తున్నారు మీడియా సంస్థలని. అవన్నీ చిన్న చిన్న విషయాలు. అవి ఇది మూలం కాదా? విషయాల గురించి మనం ఇవి మాట్లాడుతున్నాం. మూలం కాదా? ఇంకా పెద్ద విషయాల గురించి వెళ్ళలేదు కదా. లేకపోతే మీరు రాజధాని విషయంలో పెద్ద విషయాలకి వెళ్ళలేదు కదా. రాజధానిలో మార్పు కోసం ముందుకు వెళ్తున్నారు, అది కనిపించడం లేదు మీకు. రాజధానిలో మార్పు గురించి ముందుకు వెళ్తున్నారు. గతంలో అమరావతి ఏ విధంగా ఉండేది, ఇప్పుడు మొత్తం అడవుల్లాగా పెరిగిపోయినటువంటి చెట్లను కొడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా. దీనికి కూడా కాదు, ఇంకా మనకు టైం ఏమి ఇవ్వలేదు, కనీసం 1 month కూడా కంప్లీట్ కాలేదు. చూద్దాం, ఒకవేళ మార్పు కనిపించి మార్పు జరగాలి, రాష్ట్ర ప్రయోజనాలు ఉండాలనేదే కదా కోరుకునేది. ఒక నిమిషం లక్ష్మణ్ గారు. ఎస్ రవికిరణ్